ఏకాదశి అంటే ఏంటి? ఈరోజు మనం తెలుసు. ఏకాదశి అంటే హరిభగవాన్ రోజు అని అర్థం. ఇది పూర్ణిమ లేదా అమావాస్య నుండి చంద్రచక్రం యొక్క 11వ రోజుకి జరుగుతూ ఉంటుంది. ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఏకాదశి మహిమల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భక్తి మార్గంలో ఉన్నత స్థితిని పొందాలనుకునేవారు ఈ ఉపవాసాన్ని పాటించాలి. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల స్వచ్ఛమైన భక్తి పొందవచ్చు. ఉపవాసం అంటే భగవంతుని యొక్క అత్యున్నత వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండటం. ఏకాదశి ఉపవాసం వల్ల పాపాలను కాల్చి మన ఆత్మను శుద్ధి చేసుకోవటం. శ్రీమతి రాధారాణి కూడా గోపికలకు శ్రీకృష్ణుని ఎలా ప్రసన్నం చేసుకోగలిగారు అని అడిగినప్పుడు ఈ ఉపవాసం పాటించమని సూచించారు. శ్రీమతి రాధారాణి మాట్లాడుతూ వీరందరూ శ్రీకృష్ణుని ఆరాధించడానికి ఏకాదశి వ్రతాన్ని పాటించండి. అతడు శ్రీకృష్ణుని అధీనంలో ఉండడంతో సందేహం లేదు. ఏకాదశి యొక్క నిజమైన అర్థం ఏమిటంటే మన సూక్ష్మ శరీరం యొక్క డిమాండ్ తగ్గించడం మరియు మన ఆత్మ హరినామంతో పోషించడం. ఏకాదశి రోజున మనం భోజనం చేయకుండా నిద్రపోకుండా సమయాన్ని వృధా చేయకపోవడం. ఏకాదశి నాడు మన ఇంద్రియాలను భక్తి శ్రద్ధలతో నిమగ్నం చేయడం. ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా అశ్వమేధ యజ్ఞం చేసిన ప్రయోజనం లభిస్తుంది. ఏకాదశి నాడు కేవలం శ్రావణంలో ఇంద్రియాలను నిగ్నం చేయడం ద్వారా శ్రీహరి మహిమలను పాటించడం ద్వారా ముక్తి అంటే మోక్షం లభిస్తుందని జీవితంలో మనం నమ్మవచ్చు. ఏకాదశి వ్రత కథ గురించి మనం తెలుసు. సత్యయుగంలో మురా అనే రాక్షసుడు నివసించేవాడు. అతను చాలా బలవంతుడు మరియు అతని ఉగ్రవాదం కారణంగా విశ్వమంతా వణికిపోయింది. ఇంద్రుడు, సూర్యదేవుడు, 8 వసువులు, బ్రహ్మదేవుడు, వాయుదేవుడు మరియు అగ్నిదేవుడు కూడా అతన్ని చూసి భయపడ్డారు. అతను అందరినీ ఓడించాడు. తన శక్తితో అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడు దేవతలు ఈ పరిస్థితిని పరిష్కారం కోసం శివుని వద్దకు వెళ్ళారు. దేవతలను విష్ణువు సంప్రదించి సహాయం కోసం ప్రార్థించమని దేవతలను కోరగా వారి ప్రార్థనలు మరియు ఇంద్రుడి అభ్యర్థన విన్న దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు ఇలా అన్నాడు: ఓ శక్తివంతమైన దేవతలారా, వీరందరూ కలిసి ఇప్పుడు మురా రాజధాని నగరం చంద్రావతిపై ముందుకు సాగవచ్చు. విష్ణువు దేవతలతో కలిసి మురా రాజధానికి చేరుకున్నాడు. అప్పుడు మురా సైనికులు మరియు దేవతల మధ్య వారికి పెద్ద యుద్ధమే జరిగింది. వందలాది రాక్షసులను విష్ణువు సంహరించాడు. చివరికి మురా స్వయంగా యుద్ధ భూమికి వచ్చి భగవంతునితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. భగవంతుడు మురాతో 1000 ఖగోళ సంవత్సరాల పాటు పోరాడాడు. ఆపై స్పష్టంగా అలసిపోయి బదరిక ఆశ్రమానికి బయలుదేరాడు. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి హేమవతి అనే గుహలో ప్రవేశించాడు. మురా అనే రాక్షసుడు విష్ణువును అనుసరించాడు మరియు అతడు గుహలో విశ్రాంతి తీసుకోవడం చూసి అతనికి చంపాలని అనుకున్నాడు. మురా అనే రాక్షసుడు విష్ణువును చంపడానికి ప్రణాళిక వేస్తుండగా విష్ణు శరీరం నుండి చాలా ప్రకాశవంతమైన రంగు కలిగిన ఒక యువతి కనిపించింది. ఆమె వివిధ ఆయుధాలను కలిగి ఉంది మరియు రాక్షసుడు మురాతో పోరాటానికి సిద్ధంగా ఉంది. ఆమె తన మురాతో పోరాటానికి మురకు సవాలు విసిరింది. ఆమెను పోరాడడానికి సిద్ధమయ్యాడు. ఆమె తనతో చాలా గట్టిగా పోరాడటం చూసిన అతను ఆశ్చర్యపోయాడు. రాక్షసుడు రాజు స్వయంగా ఆమెను చూసి భయపడ్డాడు. అకస్మాత్తుగా ఆమె మురా యొక్క ఆయుధాలన్నింటినీ పగలగొట్టేసింది మరియు క్షణంలో రథం నుండి అతన్ని చాలా దూరం చేసింది. మురకు కోపం ఆగలేదు. చేతులతో పోరాడడానికి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవి తన వైపు వస్తున్న మురాను చూసి వెంటనే తన చేతిలోని ఆయుధంతో అతని తలను నరికేసింది. మురా తల నేల మీద పడింది. అతను యమలోకానికి వెళ్ళాడు. పరమేశ్వరుడు మేల్కొన్నాడు మరియు మురా చనిపోయినట్లు చూశాడు. మరియు అతను తన ముందు అరచేతితో కూర్చున్న ఒక యువతిని చూశాడు. ఆ అమ్మాయికి సంతోషించిన భగవంతుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు. తన రోజు ఉపవాసం ఉండేవారికి పాపాలను దహించే వరం కావాలని దేవత చెప్పింది. అలాగే ఎవరు నా దర్శనం రోజున సంపూర్ణ ఉపవాసం ఉంటారో వారికి నియంత్రిత ఇంద్రియాలతో నివాస స్థానం కల్పించమని ఆమె కోరింది. ఇది ఆమె పొందాలనుకున్న వరం. భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తి ఆమె కోరికలన్నింటినీ నెరవేర్చాడు మరియు ఈ ప్రపంచంలో అతని భక్తి శ్రద్ధలకు ఆమె
రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని కూడా జోడించారు. ఆమె క్షీణిస్తూ చంద్రుడిని 11వ రోజున కనిపించేందుకు విష్ణువు దేవతలకు ఏకాదశి అని పేరు పెట్టారు. ఉపవాసం ఉండటం వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి నారద ముని ఏకాదశి ప్రాముఖ్యతను వివరిస్తూ అడిగినప్పుడు నారాయణుడు ఇలా అన్నాడు: ఓ నారద, ఈ ఏకాదశి వ్రతం దేవతలకు కూడా అరుదు. ఇది శ్రీ మహావిష్ణువుపై ప్రేమ మరియు సన్యాసుల యొక్క ఉత్తమ తపస్సు. దేవతలలో శ్రీకృష్ణుడు, దేవతలలో ప్రకృతి, వర్ణాలతో బ్రాహ్మణులు, వైష్ణవుల్లో శివుడు ఎలా శ్రేష్ఠువో అలాగే ఈ ఏకాదశి వ్రతంలో ఉపవాసాలలో ఉత్తమమైనది. ఈ వ్రతాన్ని 4 కులాల వారు ఎప్పుడూ పాటిస్తారు. యతులు, వైష్ణవులు మరియు ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ వ్రతాన్ని తప్పక పాటించాలి. నిజానికి బ్రాహ్మణ హత్య మొదలైన పాపాలను ఏకాదశి రోజున అన్నం ఆశ్రయిస్తుంది. ఇన్ని పాపాలను చేస్తున్న అన్నం తినే బుద్ధిహీనుడు ఈ ప్రపంచంలో చాలా చెడ్డవాడు. ఈ రోజున అన్నం మాత్రమే కాకుండా ధాన్యాలు, పప్పులు, ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం పాపం. ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా ఆధ్యాత్మికంగా తమను తాము ఉన్నతీకరించుకోవచ్చు మరియు ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి తర్వాత వైకుంఠాన్ని పొందవచ్చు. ప్రతి ఏకాదశిలో సంవత్సరంలో అనేక ఏకాదశి జరుపుకుంటారు. అనేక రకాల ప్రయోజనాలు ఇస్తాయి. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది.